పార్వతి అమ్మగారు ఒక్క నిమిషం. చెప్పండి అమ్మగారు. ఈ ఇంట్లో తర్వాత చేసే శుభకార్యం ఏంటో తెలుసా? మీ నాన్న హనుమంతుకి మేమిచ్చిన మాట నిలబెట్టుకోవడం, నీ పెళ్లి చేయడం. అత్తారింటికి పంపించినా నువ్వు అందుబాటులో ఉండాలని హనుమంతు కోరిక. అందుకే మన కంపెనీలో పనిచేసే మంచి కుర్రాన్ని చూసి సంబంధం ఖాయం చేయాలనుకుంటున్నాం. అమ్మగారు, హనుమంతుతో మాట్లాడాల్సిన విషయాలు నీతో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? ఒక మాట నీతో చెప్పాక మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నాకు పెళ్ళి వద్దమ్మగారు. అదేంటి పార్వతి, పెళ్ళొద్దంటున్నావేంటి? వచ్చిన సంబంధాలు ఫెయిల్ అవుతున్నందుక? లేకపోతే నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా? తల వంచుకున్నావేంటి పార్వతి? సిగ్గుపడుతున్నావా? అంకుల్ ఆంటీ అడుగుతున్నారు కదా. పెళ్లి మాట ఎత్తితే నాకెందుకు భయం వేస్తుంది అమ్మగారు. సంతోషమే లేదు, అందుకే వద్దంటున్నాను. పార్వతి, నీ జీవితాన్ని మేం నిలబెట్టలేకపోతున్నావని పరోక్షంగా హేళన చేస్తున్నావా? అట్ట అనకండి అమ్మగారు. మీరు తప్ప నా జీవితంలోకి సంతోషాన్ని ఎవరూ తీసుకురాలేరు. మీ ఆశీర్వాదం వల్లే, మీరు జాలిపడ్డం వల్లే నేను బతుకుతాను, బాగుంటాను అని తెలుసు. పార్వతి చెప్పేది నిజమమ్మా. మీరు ఆశీర్వదిస్తేనే తనుంటుంది. ఈ ఇంట్లోనే ఉండిపోతే పరిస్థితులు మరోలా ఉంటాయి కదా పెద్దబాబు. పార్వతి అయిష్టంగా గడపతాడితే తన ప్రాణం విలవెల్లాడిపోతుందేమోనని. దేవా, దేవా, ఇక్కడేం చేస్తున్నావు దేవా? ఏం లేదు, ఏంటో చెప్పు. పర్లేదులే చెప్పు. పార్వతి కోసమేనా నీ ఎదురు చెప్పులు? ఏది ముద్ద మందారాన్ని చూడని? ఎక్కడుంది? నువ్వు మాయ చేస్తున్నావని నాకు అర్థమైంది, కానీ నేనైతే మోసపోందేవా. చాలా జాగ్రత్తగా ఉంటాను. పైగా ప్రేమికుల రోజు ఈరోజు నువ్వు ముద్ద మందారం పట్టుకోవడం నేను చూశాను. నువ్వది ఎవరికివ్వాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఆ పువ్వైతే అందరి ముందు నా జల్లోనే పెడతావని నీకు తెలియాలి. అది చెప్పడానికే వచ్చాను. అదిగో అక్క వాళ్ళు వచ్చేసారు. వెల్కమ్ టు ఎవ్రీవన్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే మామ్. హాయ్ నాన్న. హ్యాపీ వ్యాలంటైన్స్ డే డాడ్. థాంక్యూ నాన్న. హాయ్ డాడ్. వావ్, ఇంట్లో ఉన్న మాకే తెలియలేదు ఇంత బాగా డెకరేట్ చేసావని. సూపర్ గా ఉంది చిన్నబాబు. థ్యాంక్ యూ డాడ్. నాన్న, ఐశ్వర్యం తీసుకుని బయటికి వెళ్తాం అనుకున్నాను. అన్నీ ఇక్కడే ఏర్పాటు చేసావా? మీరున్న చోటే నాకు హ్యాపీగా ఉంటుంది మామ్. ఈ అరేంజ్మెంట్స్ అన్ని మీకోసమే ఆంటీ.
అలా ఎందుకు అనుకుంటావు ఐశ్వర్య? ఇప్పుడు నీ మీద కూడా ఎంత ప్రేమ ఉందో చూపిస్తాడు చూడు. అందరితో ఒక గేమ్ ఆడిద్దాం అనుకుంటున్నాను పిన్ని. అదే ట్రూత్ ఆర్ డేర్. నిజం చెప్పడమా, సాహసం చేయడమా? ఎస్ బాబీ. డేర్ ఎంచుకుంటే వాళ్ళ పార్ట్నర్ని కిస్ చెయ్యాలి. అదే ట్రూత్ ఎంచుకుంటే వాళ్ళు ఫస్ట్ లవ్ ఎవరో చెప్పాలి. ఏదో ఒక మెలిక పెడతావనుకున్నా, పెట్టేశావుగా. సడన్ గా ఇలాంటి ఐడియాస్ నీకెలా వస్తాయిరా? గేమ్ అయితే బాగుంది. ఐ లైక్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఫస్ట్ లవ్ అంటే దేవ పార్వతి గురించి చెప్పాలి. డేర్ నెంచుకుంటే పార్ట్నర్ నేను నన్ను ముద్దు పెట్టుకోవాలి. పెదబాబుని ఇరకోటంలో పెట్టి సాధిస్తున్నావు కదా. రెడీ ఆల్? రెడీ 1 2 3 స్టార్ట్. Hey! Dad, it's your turn, Dad. Come on. రెడీ అంకుల్. ఫస్ట్ మీరే సెలెక్ట్ చేసుకోండి. Dad, truth or dare? అదేంటో అఖిలే చెప్పాలి. నా లైఫ్ను నన్ను నడిపించిన దేవత నా భార్య అఖిల. సూపర్. నా దృష్టిలో సాహసం కన్నా సత్యమే మిన్నా. ట్రూత్ చెప్పండి. అంటే ఫస్ట్ లో కదక్కా? బావగారు ఏం చెప్తారో జాగ్రత్తగా వినాలి. చెప్పండి బావగారు. నా ఫస్ట్ లవే అనుకోండి, చివరిదాకా నేను ప్రేమించింది ఎవరిని అనుకోండి, నేను మాత్రం నిజమే చెప్పాను. అది అఖిలనే. ఆంటీని ఎప్పుడు ఇష్టపడ్డారు అంకుల్? మీరందరు నవ్వుతారేమో గాని యాక్చువల్గా తనని నేను 6th స్టాండర్డ్లో తొలి చూపుల్లోనే ఇష్టపడ్డాను. సిక్స్త్ స్టాండర్డా? అవును, అఫ్కోర్స్. ఇంటర్లో ప్రపోజ్ చేశాను. డిగ్రీ అయ్యాక ప్రేమ పరీక్షల్లో నెగ్గి పెళ్లి చేసుకున్నాను. అంకుల్ మీకు ఎలా ప్రపోజ్ చేశారంటే? ప్లీజ్ ఆంటీ. మీరు ఆగండి. చెప్పు మామ్. టెక్స్ట్ బుక్ లో పేజీ నెంబర్ 143లో తెల్లటి కాగితాన్ని అతికించి గిఫ్ట్ గా ఇచ్చారు. అదేంటి అని అడిగితే నా మనసు కూడా ఇంత స్వచ్ఛంగా ఉంది, అందులో నీ సంతకం ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. పార్వతి, అనగనగనగా మనసున మెరుపే మెరిసిన తరుణంలో మెరుపుల వెనక హ్యాపీ వ్యాలంటైన్స్ డే పార్వతి. కురిసిన సమయంలో తారధిరనా తక తింత తారధిరనా కొత్త ప్రేమ తపన మొలకెత్త ఇందు వదన